హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 19. సార్ అని జాన్వి పిలవడంతో అతను ఆమె వైపుకి చూశాడు. కిటికీ తెరవనా అని ఆమె కొంచెం సంకోచంగా అడిగింది. ఏసీ ఆన్లో ఉందిగా అని ఆమె మాటను పట్టించుకున్నట్లుగా చెప్పాడు. అంతే, ఆమె నిశ్శబ్దంగా కూర్చుంది. కొద్దిసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. థ్యాంక్ యూ సార్ అని జాన్వి చిరునవ్వుతో చెప్పింది. ఆమె ఆ చిరునవ్వు కనిపించగానే సిద్ధార్థ్ మనసు మరోసారి ఆమె వైపుకే లాగబడింది. ఆమె లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతను గాఢంగా నిట్టూర్చి సీటుకు తలను ఆనించి కళ్ళు మూసుకుని అలాగే కూర్చున్నాడు. ఇంకా అదే సమయంలో వాళ్ళిద్దరినీ కలిసి చూసిన నేహ మాత్రం కోపంతో రగిలిపోయింది. వర్షం కారణంగా ఆ రోజు ఆమె తొందరగానే ఇంటికి వచ్చింది. సిద్ధార్థ్ కోసం ఎదురు చూస్తూ ఉండగానే అతని కారు కనిపించింది. ఆ కారులో నుంచి జాన్వి దిగడం చూసిన క్షణమే ఆమె మనసు అసూయతో మండిపోతుంది. ఈ అమ్మాయి విషయంలో త్వరలోనే ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా అని ఆమె గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇక జాన్వి తన గదిలోకి వెళ్ళేసరికి రీచా అప్పటికే అక్కడ ఉంది. రీచా, ఏమైంది, నువ్వు ఇక్కడే ఉన్నావా అని జాన్వి బ్యాగ్ ను మంచంపై పెడుతూ అడిగింది. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చావు. బయట వర్షం బాగా పడుతుంది కదా, అందుకే నీ గురించి చాలా ఆందోళన పడ్డాను అని రీచా చెప్పింది. నేను చిన్నపిల్లనా నా గురించి అంతగా బాధపడ్డానికి అని జాన్వి నవ్వుతూ అడిగింది. అవును, కాదు, కానీ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నేనే కదా, అందుకే కంగారు పడ్డాను అని రీచా చెప్పింది. సరే సరే, అంతగా టెన్షన్ పడుకో, లేదంటే నీ ముఖం మీదనే మెరుపు తగ్గిపోతుంది. అప్పుడు మా భావన అన్నీ తిడతారు అని జాన్వి ఆమెను ఆట పట్టించింది. జాను, రేపు నేను బ్యాచిలర్ పార్టీ పెట్టుకున్నాను అని రీచా అంది. అది అబ్బాయిలు చేసుకునేది కదా అని జాన్వి ఆశ్చర్యంగా అడిగింది. అవును, రాహుల్ బ్యాచిలర్ పార్టీ పెట్టుకుంటున్నాడు, అందుకే అతని కంటే ముందు నేను కూడా ఒక పార్టీ చేసుకుంటున్నాను అని రీచా నవ్వుతూ చెప్పింది. పిచ్చిదానివి, దాని అవసరం ఏముంది అని జాన్వి తడి జుట్టును టవల్తో తుడుచుకుంటూ అంది. అవసరమే ఉంది, దానికి అతనికి పెట్టొద్దని నేను చెప్పినా వినలేదు, కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేదేలే. రేపు నా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ని పబ్కి పిలిచాను అని రీచా చెప్పింది. సరే అయితే ఎంజాయ్ చేయండి అని జాన్వి అంది. అదేంటి ఎంజాయ్ చేయండి అంటావా, నువ్వు కూడా వస్తున్నావు అని నేహ కూడా వస్తుంది అని రీచా చెప్పింది. వద్దు వద్దు వద్దు, నేను రాను, ఇలాంటి పార్టీలకు నేను ఎప్పుడు వెళ్ళలేదు, పబ్కైతే మా తరంలో ఎవరూ వెళ్ళి ఉండరు కూడా అని జాన్వి వెంటనే ఆ పార్టీని తిరస్కరించింది. ముందే వద్దని చెప్పొద్దు, ఆ రోజు నీకు ఇచ్చిన డ్రెస్ వేసుకుని రేపు రాత్రికి రెడీగా ఉండు అని రీచా పట్టుపట్టింది. కానీ నేను డ్రింక్స్ కూడా తాగను, మరి నేను ఎందుకు రావాలి అని జాన్వి అడిగింది. డోంట్ వరీ, నీకు సాఫ్ట్ డ్రింక్ ఇస్తాను, కానీ పార్టీకి మాత్రం తప్పకుండా రావాలి అని రీచా అంది. అయ్యో రీచా అని జాన్వి ఏదో చెప్పబోతూ ఉండగా, బేబీ, నువ్వు నా బేబీ కదా, ప్లీజ్ నా కోసం రా అని రీచా చిన్నపిల్లల ముఖం పెట్టుకుని వేడుకుంది. ఈ కళ రీచా మాటలకు జాన్వి చివరికైతే ఇష్టం లేకపోయినా రీచా కోసం ఒప్పుకోక తప్పలేదు. సరే, కానీ నేను మాత్రం డ్రింక్ చేయను అని జాన్వి చెప్పింది. అయ్యో, చిన్న పార్టీ మాత్రమే, వెళ్ళి కాసేపు డాన్స్ చేసి వచ్చేద్దాం, పెళ్ళయ్యాక అయితే అతన్నే నేను రోజు డాన్స్ చేపిస్తానులే అని రీచా కన్నుగీడుతూ చెప్పింది. అది విని జాన్వి మూసుగా నవ్వుకుంది. జాను, రెడీ అయిపోయావా అని వన్ పీస్ డ్రెస్ వేసుకుని వచ్చిన రీచా అడిగింది. వావ్ రీచా, చాలా అందంగా ఉన్నవే అని చేతికి బ్రాస్లెట్ పెట్టుకుంటూ జాన్వి అంది. అవునా, కానీ నువ్వైతే నిజంగా ఓ దేవకన్యలా కనిపిస్తున్నావు అంటూ రీచా వెనక నుంచి ఆమెను హత్తుకుంది. లేదు లేదు, నాకన్నా నువ్వే ఇంకా బాగున్నావు అని జాన్వి అంది. దొంగ పౌర్తలు చెప్తున్నావు, అయినా థ్యాంక్ యూ, రా త్వరగా, నేహ కారులో ఎదురు చూస్తుంది అని రీచా చెప్పింది. ఇద్దరు గది నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో ఎదురుగా సిద్ధార్థ్ వస్తున్నాడు. అతన్ని చూడగానే జాన్వి సిగ్గుతో తలను ఉంచుకుంది. కానీ సిద్ధార్థ్ మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా ఆమె తనను దాటి వెళ్లేంత వరకు ఆమెని చూస్తూ నిలబడ్డాడు. ఛీ, నేను వీళ్ళని చూసి ఎందుకు సిగ్గుపడుతున్నాను అని జాన్వి మనసులోనే తనను తను మందలించుకుంది. జాను, మీ ఆఫీస్లో లేడీస్ నిజంగానే పనిచేస్తారా అని రీచా ఒక్కసారిగా అడిగింది. జాన్వికి ఏమీ అర్థం కాక ఆమె వైపుకు చూసింది.
అయ్యో, ఇంత హ్యాండ్సమ్ బాస్ ఉంటే పని మీద ఎవరికైనా దృష్టి ఉంటుందో చెప్పు అని రీచా నవ్వుతూ అంది. రా త్వరగా, లేదంటే నువ్వు వేరే వాళ్ళని చూసి ఇంప్రెస్ అవుతున్నావని రాహుల్కి చెప్పేస్తాను అని జాన్వి ఆమె వీపు మీద సరదాగా ఒక దెబ్బ వేసింది. అయ్యో, ఇంప్రెస్ అవటం కాదు, ఆయన ఎంత ఫిట్ గా ఉన్నారో చూసావా అని రీచా కనుగీటింది. అది విని జాన్వి కళ్ళు పెద్దవిగా చేసి మరోసారి ఆమె వీపు మీద సరదాగా కొట్టింది. అయ్యో, చాలు చాలు, ఇక కొట్టగే, లేదంటే నీతో మాట్లాడను అంటూ రీచా తన వీపును రుద్దుకుంది. మాట్లాడుకో, ఆయన పెళ్ళయ్యాక నాతో గడపడానికి నీకు సమయం ఎక్కడ ఉంటుంది అని జాన్వి పైకి నవ్వుతూ చెప్పినా ఆమె మనసులో మాత్రం చెప్పలేని బాధ అయితే అలుముకుంది. ఓయ్, ఏడుపు ముఖం పెట్టుకోకు, పెళ్ళయ్యాక కూడా నీకోసం నా సమయం ఎప్పుడూ ఉంటుంది, ప్రామిస్ అంటూ రీచా ఒక చేత్తోని జాన్వీని దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకుంది. సరే చాలు చాలు, ఇలా ఎవరైనా చూస్తే ఇంకేదో అనుకుంటారు అంటూ జాన్వి మెల్లగా ఆమె నుంచి దూరమైంది. ఎవరేమనుకుంటే అనుకోలేవు, నాకెందుకు, ఐ లవ్ యూ అంటూ రీచా మళ్ళీ ఆమెను హత్తుకుంది. ఇంకా అలా ఇద్దరు నవ్వుకుంటూ బంగ్లా బయటకైతే వచ్చేసారు. రీచా కారు తలుపు తెరిచిన వెంటనే నేహ కోపంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. రీచా, ఎంత లేటు, నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అని నేహ కోపంగా అంది. ఓ, కూల్ డౌన్ నేహ, కూల్ డౌన్, ఇప్పుడు బయలుదేరుతున్నాం అంటూ రీచా కారులో కూర్చుంది. నేహ జాన్వి వైపుకు కోపంగా ఒక చూపు చూసింది. తర్వాత ముందుకు తిరిగి కూర్చుంది. కొద్దిసేపటికి వాళ్ళ కారు ఒక పబ్ ముందు ఆగింది. రాత్రి కావటంతో పబ్ ఉన్న ఎల్ఈడి బోర్డు రకరకాల రంగుల్లో మెరిసిపోతుంది. ముగ్గురు కారులో నుంచి దిగారు. అప్పటికే రీచా స్నేహితులు నలుగురు అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ కలిసి లోపలికి వెళ్లారు. లోపల ఇక మ్యూజిక్ గట్టిగా వినిపిస్తుంది. యువతి యువకులు సంగీతానికి తగ్గట్టు డాన్స్ అయితే వేస్తున్నారు. కొందరు పానీయాలు తాగుతూ సరదాగా గడుపుతూ, మరికొందరు మత్తులో తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో ఉన్నారు. అదంతా చూసిన జాన్వి కాస్త భయపడింది. వెంటనే అక్కడ నుండి తనకి వెళ్ళిపోవాలి అనిపించింది. కానీ ఇప్పుడు రీచా తనని అస్సలు వెళ్ళనివ్వదని ఆమెకైతే బాగా తెలుసు. అందుకే తప్పక అక్కడే ఉండవలసి వచ్చింది. కొద్దిసేపటికి రీచా అందరినీ ఒక ప్రత్యేక హాల్లోకి తీసుకెళ్లింది. అక్కడ ఎంతో అందంగా అలంకరణ చేశారు. మధ్యలో రీచా పెళ్లి సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన బోర్డు ఉంది. చుట్టూ రంగురంగుల బిల్లులు వేలాడుతూ ఉండగా వాటిపై పడిన లైట్లు మొత్తం హాల్ను రంగుల ప్రపంచంలో మార్చేశాయి. మ్యూజిక్ నిరంతరం వినిపిస్తుంది. బయట ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉన్న ఆ వాతావరణంలో ఇక వాళ్ళ బాధలన్నీ మరిచి కేవలం ఆనందంగా గడపాలనిపించేలా ఉంది ఆ ప్లేసు. హే ఫ్రెండ్స్, ఈ పార్టీ మీ అందరి కోసం నా నుంచి స్పెషల్. ఎవరికేం కావాలో అది తీసుకోండి, తినండి. ఈ రాత్రి పూర్తిగా మనదే. కానీ ఒక విషయం, ఎవరైనా పానీయాలు తీసుకుంటే ఇంటికి తీసుకెళ్లడానికి ఎవరో వస్తారనే ఏర్పాట్లు మాత్రం ముందే చేసుకోండి అని రీచా చెప్పగానే మిగతా వాళ్ళు తనకు నచ్చిన పానీయాల వైపుకి వెళ్ళిపోయారు. నేహ, మనల్ని తీసుకెళ్లడానికి రాహుల్ వస్తాడు కాబట్టి నీకు ఎంత సరిపోతుందో అంత మాత్రమే తీసుకో అని రీచా నవ్వుతూ చెప్పింది. ఏమీ తీసుకోదా అని నేహ జాన్వీని చూపిస్తూ అడిగింది. ఆమెకు అలవాటు లేదు అని రీచా చెప్పింది. ఆయన మధ్యతరగతి అమ్మాయి కదా అని నేహ వెటకారంగా అంది. ఆ మాటకైతే జాన్వికి కాస్త కోపం వచ్చినా బయటకేమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది. పక్కనే ఉన్న ట్రేలో నుంచి ఒక ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ తీసుకుని తాగడం స్టార్ట్ చేసింది. అయితే ఆ రోజు దాని రుచి కొంచెం విచిత్రంగా చేదుగా అనిపించింది. అయినా పెద్దగా ఏమీ పట్టించుకోకుండా మొత్తం తాగేసింది. కొద్దిసేపటికి ఆమెకు తల తిరిగినట్టుగా అనిపించింది. చుట్టూ చూసేసరికి నేహ రీచా ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. జాన్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆమె అడుగులు కాస్త తడబడుతున్నాయి. తనకేమవుతుందో ఏమీ అర్థం కావట్లేదు. రీచా, రా, ఆమెతో నేను మాట్లాడను అంటూ జాన్వి రీచా చేతిని పట్టుకుని నేహ వైపుకు వేలుతో చూపిస్తూ తడబడే గొంతుతో చెప్పింది. ఎందుకు మాట్లాడవు అని నేహ ఎదురుగానే అడిగింది. ఇది చాలా చాలా క్రూరంగా ఉంటుంది అని జాన్వి తడబడుతూ అంది. అదేంటి అని నేహ కనుబొమ్మలు పైకెత్తి అడిగింది. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడతావు, తిడతావు, పనికి మాలిన అమ్మాయివి అని జాన్వి తూడుతూ చెప్పేసింది. ఆ మాట విన్న నేహకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఏమన్నావు? నేను పనికి మాలినదన్నా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను అని మత్తులో కోపంగా అంది. నువ్వెవరు నన్ను తీసేయడానికి? సిద్ధార్థ్, ఆయనే మన బాస్ అంటూ జాన్వి నుదుటిపై చెయ్యి పెట్టి సెల్యూట్ చేసింది. అవును,
కానీ ఆయన నా బాయ్ ఫ్రెండ్ అని నేహ సిగ్గుపడుతూ చెప్పింది. నువ్వు ఆయన పేరుతోనే గొప్పలు చెప్పుకుంటూ ఉండు, కోతి ఎక్కడిదో అని జాన్వి పెదవి బిగించి అంది. ఏంటి, నన్ను నన్ను కోతి అన్నావా నువ్వు? కానీ నేను అమ్మాయిని కదా అని నేహ నవ్వింది. అయితే నువ్వు కోతి కాదు, కోతమ్మ, కోతమ్మ. హిహిహిహి. అవును, నేహ మేడం కోతమ్మ. నేను అందరికి చెప్తాను కోతమ్మ అని. హిహిహి అంటూ జాన్వి చప్పట్లు కొడుతూ చిన్నపిల్లల గెంతుతూ నేహాను ఆట పట్టించేసింది. అంతే, నేహ తూలుకుంటూ ముందుకు వచ్చి జాన్వి జుట్టు పట్టుకుంది. అయ్యో రీచా, చూడు ఈ కోతమ్మ నీ బేబీ జుట్టు లాగుతుంది అంటూ జాన్వి బొగ్గలు ఉబ్బించి చెప్పింది. వెంటనే రీచా నేహాను బలంగా వెనక్కి తోసేసి జాన్వి ముందు అడ్డుగా నిలబడింది. నా జానుని తాకే ధైర్యం ఎవరికుంది? ఎవరైనా తాగితే వాళ్ళను నేనే కోతుల్ని చేస్తాను అని రీచా కోపంగా వాగ్దానం చేసింది. దాంతో నేహ జాన్విని వదిలేసి రీచా జుట్టు పట్టుకుంది. ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ గొడవ పడ్డారు. జాన్వి కూడా వాళ్ళ మధ్యకి వెళ్లి నేహ చేతిని పట్టుకుని పక్కకు నెట్టేసింది. దెయ్యమా, నా రీచునే కొడతావా? ఆగు అంటూ జాన్వి నేహ చేతిని గట్టిగా పట్టుకుని దానిపై బలంగా కురిగేసింది. అయ్యో నొప్పి, నన్నే కొరుకుతావా అంటూ నేహ చెయ్యి విదిలించుకుని వెనక్కి వెళ్ళింది. జాన్వి మాత్రం ఇంకా పెదవి బయటకు పెట్టి కళ్ళు చిన్నగా చేసి నేహ వైపుకు చూస్తూనే ఉంది. మళ్ళీ కొరకనా? చెప్పు, కొరకనా అంటూ ఆమె మళ్ళీ నేహ వైపుకు వెళ్ళబోతూ ఉండగా రీచా వెంటనే ఆమె చెయ్యిని పట్టుకుని ఆపేసింది. జాను, వద్దు వద్దు, నువ్వు మంచి పిల్లవు కదా, ఇలా చేయకూడదు ప్లీజ్. నేహ మన గెస్ట్ కదా, ప్లీజ్ అలా కొరకకూడదు అని రీచా మత్తులోనే తడబడుతూ జాన్వికి నచ్చ చెప్పింది. జాన్వి పెదవి బిగించి తలను కిందకు వంచుకుంది. రా, ఇప్పుడు సారీ చెప్పు అంటూ రీచా జాన్వి చెయ్యి పట్టుకుని నేహ దగ్గరకు తీసుకెళ్ళింది. జాన్వి నేహ ముందుకు వెళ్ళి నిలబడింది. సారీ సారీ మేడం అంటూ చెవులు పట్టుకుంది. నిజంగానే సారీ చెప్తున్నావా అని నేహ అడిగింది. అవును అంటూ జాన్వి తలూపింది. అయితే సరే, కానీ అబద్ధంగా చెప్తే నేను క్షమించను అని నేహ అంది. నేను నిజంగానే చెప్తున్నాను సారీ అని జాన్వి అమాయకంగా చెప్పింది. హిహిహి, చూడు సారీ కూడా సరిగ్గా చెప్పలేకపోతుంది అంటూ నేహ నవ్వింది. అయినా నేను ఇలాగే మాట్లాడతాను అని జాన్వి అంది. ఇక అలా చెప్పగానే ఆమె మళ్ళీ ఒక గ్లాస్ తీసుకుని తాగింది. వెంటనే ఇంకో గ్లాస్ కూడా అలానే ఖాళీ చేసేసింది. రీచా, నీకు తెలుసా, ఈ జాన్వి చాలా తికమకగా ఉంటుంది. ఈమెను నేను కంపెనీ నుంచి తప్పకుండా తీసేస్తాను, నువ్వు చూస్తూ ఉండు అంటూ నేహ డ్రింక్ చేస్తూ నవ్వుతూ చెప్పింది. అది విన్న జాన్వి అక్కడే కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. రీచు, ఈమె ఏమంటుందో చూడు అంటూ జాన్వి కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది. జాను, బాధపడకు, ఆమె ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది, నిన్న ఆమె తీయలేదు అంటూ రీచా కూడా ఆమె పక్కనే కూర్చుని చెప్పింది. నేను వెళ్ళిపోతాను, ఇక చాలు, నాకు 6 నెలల అనుభవ పత్రం ఇస్తే చాలు, ఆ తర్వాత చూడు ఆమె వెనకాలే తన్నేసి వెళ్ళిపోతాను అంటూ జాన్వి కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది. ఎక్కడ తండుతావు అంటూ నేహ తన డ్రింక్ ను సర్దుకుని కిందకు వంగి అడిగింది. ఆగాగు చూపిస్తాను అంటూ జాన్వి నేలపై చేతులు పెట్టుకుని తడబడుతూ లేచి నేహ వెనక్కి వెళ్ళింది. ఇదిగో ఇలా అంటూ జాన్వి నేహ వెనుక భాగంలో గట్టిగా తన్నింది. దాంతో నేహ ముందుకు వెళ్లి కింద పడిపోయింది. ఈహేహే అంటూ జాన్వి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది. అయ్యో అంటూ నేహ వెనుక భాగాన్ని రుద్దుకుంటూ ఇక జాన్విని కోపంగా చూసింది. చుప్. నేహ కోపంగా చూడగానే జాన్వి తానే భయపడి అరిచి వెంటనే తన చెవులపై ఒక వేలు పెట్టుకుంది. నేహ మేడం, ఐఎమ్ సారీ అంటూ వింత గొంతుతో చెప్పింది. ఆగు నీకు నేనంటే చూపిస్తాను అంటూ నేహ తడబడుతూ లేచి జాన్వి వైపుకు రావటం మొదలుపెట్టింది. అది చూసిన జాన్వి అక్కడి నుండి చుట్టూ పరిగెత్తడం మొదలుపెట్టింది. మత్తు కారణంగా మధ్యలో తడబడుతూ ఉంది. కానీ నేహ కూడా ఇక మత్తులో ఉండడంతో అంత వేగంగా పరిగెత్తలేకపోయింది. ఆమెకు జాన్విని పట్టుకోవడం సాధ్యం కాలేదు నేహకు. ఇక నేహ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఆమె చెయ్యి ఒక టేబుల్ కు తగిలింది. ఆ టేబుల్ పైన డ్రింక్స్ అన్ని కింద పడిపోయాయి. గ్లాస్ ముక్కలు చెల్లా చెదురుగా అంతటా పడ్డాయి. అక్కడ ఉన్న వేటలు వెంటనే అటువైపుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రేచా మిగతా స్నేహితులు కూడా మత్తులోనే ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడికే వచ్చేసారు. రేచా కూడా తడబడుతూ జాన్వి దగ్గరకు వచ్చింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.